ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 12 లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు, అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని, లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాదశ వచ్చినప్పుడు ఎటువంటి వాటి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్లో చెప్తాను. కాకపోతే స్టార్టింగ్లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్లో ఉంటుంది. బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి, ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలో కూడా చెప్తాను నా పండితుడికి. ఇది తులాలగ్నము, తులారాశి. తులాలగ్నం వాళ్ళకి ఉన్నటువంటి గొప్ప యోగం ఏమిటంటే, అంటే లక్ష్మీ అనుగ్రహం కలిగేది కూడా చెప్తాను. గొప్ప యోగం ముఖ్యంగా బ్యాలెన్సింగ్ చేసే శక్తి అద్భుతంగా ఉంటుంది. అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా బ్యాలెన్స్ చేయగలుగుతారు. కొంచెం దాన్ని చాలా ఈజీగా క్లియర్ చేసేటువంటి బలం ఉంటుంది తులాలగ్నం వారికి. ఎవరికో కోటి జాతకాలు ఒకరికి ఉండకపోతే ఎవరికి అంటే శుక్రుడు పాడవడం వల్ల. మరి మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగే ముందు కలిగే సంకేతాల్లో అతి ముఖ్యంగా ఏమిటి అంటే, చూడండి, బిల్వపత్రము లేదా బిల్వ దళము, తులసి మొక్క ఇటువంటివి మీకు తరచూ కనబడ్డము లేదా స్వప్న రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా అదే స్వప్న రూపంలో ఆ చెట్టు పాడైపోయినట్టుగా కనుక వస్తూ ఉన్నట్లయితే అది ఇబ్బందికి సంకేతం, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, లక్ష్మీ అనుగ్రహము మనకి మహాదశతో కూడా లేదా అంతర్దశతో కూడా సంబంధం ఉంటుంది. అంటే తులాలగ్నానికి ముఖ్యంగా శుభులు ఎవరు, పాపులు ఎవరు తీసుకుంటే ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తాను. శుభులైనంత మాత్రాన ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు, పాపులైనంత మాత్రాన ఖచ్చితమైన పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు. అవి గ్రహాలు ఏ గ్రహాలతో కనెక్ట్ అయి ఉన్నాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. శుక్రుడు, బుధుడు, శని, రాహువు శుభులవుతారు తులాలగ్నానికి. రవి, కుజ, కేతు, గురు, అదేవిధంగా చంద్రుడు ఏంటంటే తులాలగ్నానికి క్షీణచంద్రుడు అయితే శుభుడవుతాడు, పూర్ణచంద్రుడు అయితే పాప అవుతాడని పరాశర మహర్షి చెప్పారు. సర్వే త్రికోణ నేతారో గ్రహ శుభ ప్రదాహ. ఉదాహరణకి శుక్రదశ నడుస్తుంది. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే శుక్రదశ అద్భుతంగా ఉంటుంది, లేదా కొంతమంది అద్భుతంగా ఉంటుంది అనుకున్నాం కానీ ఏమి లేదండి అంటూ ఉంటారు. ఎందుకు అంటే, మీకు లగ్న అష్టమాధిపతి అయినప్పుడు శుక్రుడు బాగున్నాడు అనుకోండి, సడన్గా లిఫ్ట్ ఇస్తాడు. అప్పటి వరకు ఏమీ లేని స్థితి నుంచి అద్భుతమైన రాజభోగంలోకి తీసుకెళ్తాడు. అదే శుక్రుడు కనుక పాడయ్యాడు, అప్పుడు మీకు సంకేతాలన్నీ కూడా మనీ రిలేటెడ్గా పోతున్నట్టుగా స్వప్నంలోకి రావడము, స్త్రీ మూలకంగా ఏదైనా గొడవలు రావడము, వాహన మూలంగా మాటిమాటికి ఏదో ఒక యాక్సిడెంట్ అనో లేకపోతే ఏదో ఒక ఇది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే మీరు అర్థం చేసుకొని ఆంజనేయ స్వామి ఆలయాలకి, అమ్మవారి ఆలయాలకు వెళ్తే దాని నుంచి మీరు బయటపడిపోతారు. అదేం పెద్ద విషయం కాదు. బుధుడు బాగున్నాడు మీ జాతకంలో, బుధ మహాదశ అంతర్దశ వచ్చింది. విదేశాలకు వెళ్ళడం లేదా బిజినెస్లో సరైన బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయి. ఏదో బుధుడు బాగుంటేనే. బాగోపోతే మళ్ళీ ఏమవుతుందంటే, ఎక్కడికో వెళ్ళి ఏదో చేద్దామని డబ్బులు తీసుకెళ్ళి పెట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి, శుభుడా పాప కంటే కూడా అది ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. శని మహాదశ అందరూ భయపడుతుంటారు, అమ్మో శని. ఇక్కడ ఏమిటంటే, ఏ గ్రహమైనా గుర్తుపెట్టుకోండి, మీకు బాగుంది, శనిదశ వచ్చింది, శనికి సంబంధించినవే మంచి ఫలితాలు వస్తుంటాయి. అంటే కాలభైరవ ఆలయాలకు వెళ్ళడము, కాలభైరవుడు యొక్క విగ్రహం కళ్ళలో కనిపించడము, లేనట్లయితే చిమ్మ చీకటి ఉన్నటువంటి ప్రదేశంలో ఒక దీపం వెలుగుతున్నట్టుగా స్వప్నంలోకి రావడం, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అయితే శని కనుక బాగుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, భూములు, ఇంటీరియర్ డిజైనింగ్స్, లేకపోతే కళా సంబంధించిన వాటి మూలంగా, లేకపోతే సంతానము విదేశాలకు వెళ్ళడం ద్వారా మీకు పేరు ప్రఖ్యాతలు రావడము, ఇటువంటి వాటి మూలంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కానీ ఇదే తులాలగ్నం వారికి కుజుడు పాడయ్యాడు అనుకోండి, ఆ మహాదశ అంతర్దశ నడుస్తుంది, పార్ట్నర్స్ మూలంగా డబ్బులు పోగొట్టుకుంటారు. బాగుంటే పార్ట్నర్స్ మూలంగా డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువు పాడయ్యాడు, ఎందుకంటే ఈ లగ్నానికి పాపి కదా, అప్పుడు మీరు అప్పులు విషయంలో, ఎందుకంటే ఇక్కడ లక్ష్మీ అనుగ్రహం రావడం ఒక ఎత్తు, మహాదశ ఏం చెప్తుందో మనం దాన్ని అర్థం చేసుకుని వాటి జోలికి వెళ్ళకపోవడం ఒక ఎత్తు, గుర్తుపెట్టుకోండి. మహాదశ కనుక గురువు నడుస్తుంది, పాడయ్యాడు, మధ్యవర్తిత్వంగా ఉండడము, లేకపోతే అప్పులు ఇవ్వడము, తీసుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే తెలియక భక్తుల్ని దూషిస్తూ ఉంటారు. అంటే దేవతా సంబంధించిన
ఇవి చేసే వాళ్ళతో దూషణలు చేయడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది గురుదశల్లో ఆ రకంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఎప్పుడైనా స్వప్న రూపంలో లేకపోతే నిత్యం జరిగేటువంటి దీంట్లో అంటే మిస్కమ్యూనికేషన్స్, బుధుడు మన గురువు ఏంటంటే కమ్యూనికేషన్స్ కారకుడు. మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఒకరి మీద అనవసరమైనటువంటి కక్షను పెట్టుకొని దాని ద్వారా మీకు రావాల్సిన లక్ష్మీదేవిని పోగొట్టుకుంటారు. కాబట్టి ఈ విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలాగే కేతు అనుకోండి, కేతు ఉండే ప్లేస్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. మంచి ప్లేస్లో ఉంటే మంచి అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు, అంటే జ్ఞానాన్ని ఇస్తాడు. అదే కనుక సరైన ప్లేస్లో లేకపోతే సెపరేషన్స్ ఇస్తాడు అందరితోని. రవి లాభాధిపతి ప్లస్ బాధకుడు. రవి బాగుంటే ప్రమోషన్స్ అద్భుతంగా వస్తాయి మీకు. మరి ప్రమోషన్స్లోనే ఇబ్బంది వస్తుందండి నాకు రవి వస్తున్నప్పుడు అంటే మీ రవి ఎక్కడో పాడేయని అర్థం చేసుకుని మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి. చంద్రుడు నేను ఇందాక చెప్పాను క్షీణ పూర్ణ చంద్రుని బట్టి డిసైడ్ అవుతుంది. అయితే మీరు చేయవలసిన మంత్రం ఏమిటి, నిత్యం చేయవలసిన మంత్రం ఏమిటంటే ఓం కాళికాదేవి అయి నమః లేదా ఓం కాలభైరవాయ నమః చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మం జరిగిందో, మీ నక్షత్రం ఏంటో ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు ఎలా తెలుస్తాయి. ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ గుర్తుపెట్టుకోండి. ఒకటి స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఏదో దుస్వప్నం వచ్చింది, ఉదయం నిద్ర లేచిన వెంటనే కనుక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్నా, గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్నా వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగటివ్ ఉందో 100% తొలగిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏమిటి అంటే మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి. ఇప్పటి వరకు రాహుదశ నడిచిందండి, గురువు వచ్చిందండి అంటారు. గురు మహర్దశ మీకు యోగించింది అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. గురు మహర్దశ యోగించలేదు అనుకోండి, దాని ద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అప్పుడు చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది, అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది. దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పనులు ఆగుతూ ఉంటాయి, లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది. స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడూ కలగనంత, ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి, ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం ఏర్పడి రాండి సార్ మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల నేను మీకు చేయిస్తానని, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఏర్పడుతుంది. అంటే అలాగా నైరుతి, చాలా మందికి ఇవాళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటున్నాయి, పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటున్నాయి. నైరుతిలో ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దేవత, రెండవది పితృదేవత. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటాయి అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడితే కనుక ఏమవుతుందంటే పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్టివిటీ కమ్యూనికేషన్ తగ్గుతుంది. అందుకే పూర్వకాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు. ఎందుకు అంటే చీకటి గది ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది, మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి, దాని ద్వారా ఇబ్బంది ఉండదు అని. సరే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి, ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోగలము అంటే నైరుతి బెడ్రూమ్ని వీలైనంత మటుకు చీకటిగా ఉంచండి. ఈశాన్యము, తూర్పు, ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దానికి మీరు గమనించవచ్చు, అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి అలా చేయనప్పుడు ఉండేటువంటి ఫలితం మీరే కళ్ళారా చూస్తారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది. అది ఎలాగా అంటే రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే. ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే దాని నుంచి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే. అంటే ఇబ్బంది పడ్డా కూడా బయటపడగలుగుతున్నామంటే. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని సంకేతాలు అమ్మవారు మనకి స్వప్న రూపంలోని, అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక సంఘటన, మనం ఒక బ్యాడ్ న్యూస్ వింటాము లేకపోతే గుడ్ న్యూస్ వింటాము, ఇటువంటి వాటి రూపంలోని, మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా, అంటే అలాగా ఇంట్లో లక్ష్మీదేవి తిరగాడాలి అంటే ఏం చెప్తారు శాస్త్రాల్లో, ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు. పాయింట్ నెంబర్ 1. గొడవలు లేవు, అంత హ్యాపీగా ఉంటున్నాం, లక్ష్మీ అనుగ్రహం ఉంది. ఇంట్లో ఎక్కువగా మనకి చూడండి ఒక్కోసారి ఏమవుతుంటుందంటే ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ అనారోగ్య పాలవుతూ ఉంటారు. అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగటివ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అది న్యాచురల్గా
వాళ్ళకి హెల్త్ బాగాలేదు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ అందరికీ అనారోగ్య పాలవుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో సింపుల్గా ఏం లేదు, మీరు మనకి గోమూత్రం ఉంటుంది, చక్కగా చల్లి కల్లుప్పు వాటర్లో వేసి కొంచెం పసుపు, వీలైతే గంధం కూడా కొద్దిగా వేసి ఒక 15 నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తుడిసేసేయండి. అలా 11 రోజులు చేయండి కంటిన్యూస్గా. అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటిది కట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా పడుతుంది. ఎందుకంటే మనము కేవలం మనం మహాదశ, అంతర్దశ, జాతచక్ర రీత్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ, ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు.